ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేయర్ గారు అమరన్న గారికి స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలో పడింది అంటే దానికి కేవలం కారణము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేసి తెలియజేస్తున్నాము. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కోసము కష్టపడి, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణగా ఉండి, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మళ్ళా చెప్పడానికి మనమందరం ప్రయత్నించి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామంటే అది కేవలం కార్యకర్త వల్ల సాధ్యమనేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు ఏ పార్టీ కూడా లేదనేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం జరిగిన సభ్యత్వాల సేకరణలో ఈ రోజు మనము 1 కోటి సభ్యత్వాలు చేస్తున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీగా తెలియజేసి కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు కార్యకర్తలు నష్టపోయినా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎక్కడైనా కానీ అధికార పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ కూడా భయపడకుండా మళ్ళా జెండాని ఎత్తే కార్యకర్త నిజమైన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అనేసి తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్యకర్త భయపడని కార్యకర్త ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేసి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో జరుపుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుల్లో మనం నడవాలి. అదేవిధంగా అమరన్న గారి ఆదేశాలతో మనమందరం ముందుకు వెళ్ళాలనేసి మరొకసారి కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పటి నుండి కేవలం 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన గరిద మన తెలుగుదేశం పార్టీ అనేసి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలి. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు అమరన్న గారు ప్రసంగిస్తారనేసి తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 43 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడిచిన 43 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మైలురాయి లాంటిది. ఎందుకంటే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. దాన్ని స్థాపించిన కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదుడుకులు లోనై ఒక్కసారి బర్తరఫ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత మళ్ళీ 2 నెలలకే తిరిగి పదవిలో నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ, మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇండ్ల కార్యక్రమం, నీడ లేనటువంటి గూడు లేనటువంటి పేదలందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు, మహిళా రిజర్వేషన్లు కావచ్చు, ఎన్నో సంస్కరణలు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలంగాణ కావచ్చు, విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు
ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడడానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం! అందరూ వస్తారు